జై శ్రీరామ్. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ధర్మ సందేహాల టీవీ. ఇంటికి ఉత్తరం దిక్కులో చేయకూడని పనులు ఇవే. ఇంటికి ఉత్తరం దిక్కులో కొన్ని పనులు చేస్తే దరిద్రం పట్టుకుంటుంది. హిందూ మతంలో వాస్తుశాస్త్రానికి చాలా ముఖ్యమైన స్థానం ఉంది. వాస్తుశాస్త్రంలో పేర్కొన్న నియమాలు పాటించడం చాలా ముఖ్యం. ఈ నియమాలు పాటించకపోతే వాస్తు దోషం ఏర్పడి ఇంట్లో నివసించే వారిపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. దాంతో కుటుంబంలో సభ్యులు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. వాస్తుశాస్త్రంలో ఇంటి ప్రతి దిశను గురించి కూడా నియమాలు వివరంగా ఇవ్వబడ్డాయి. ఇంటికి ఉత్తర దిశ అత్యంత కీలకం. ఒక రకంగా ఇంటికి ఆయువు పట్టుగా పేర్కొనవచ్చు. ఉత్తరం దిశలో ఎలాంటి పనులు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. లేదంటే దరిద్రం పట్టుకుంటుంది. హిందూ ధర్మ ప్రకారం ఉత్తర దిక్కు లక్ష్మీదేవికి, కుబేరునికి సంబంధించినది. భారీ వస్తువులను ఈ దిశలో ఉంచకూడదు. దీనివల్ల ఇంట్లో సుఖ సంతోషాలు దూరమై ఆర్థిక సంక్షోభం చుట్టుముడుతుంది. వాస్తుశాస్త్రం ప్రకారం ఇంటి ఉత్తర దిశలో బూట్లు, చెప్పులు ఎప్పుడూ ఉంచకూడదు. ఇది ఇంట్లో ప్రతికూలతను తెస్తుంది. ఇంట్లో ఇబ్బందులు పెరిగే అవకాశం కూడా ఉంది. ఇంటి ఉత్తర దిశలో గోడ ఉండకూడదు, ద్వారం ఉండాలి. ఉత్తర దిశను డబ్బు వచ్చే దిశ అంటారు. ఉత్తరంలో మూసిన గోడ ఉంచకూడదు. మీరు ఈ దిశలో కిటికీ లేదా తలుపును ఏర్పాటు చేసుకుంటే చాలా మంచిది. డస్ట్బిన్ని ఇంటికి ఉత్తరం వైపు ఎప్పుడూ ఉంచకూడదు. ఇలా చేయటం వల్ల మీరు లక్ష్మీదేవి ఆగ్రహానికి చవిచూడాల్సి వస్తుంది. అలాగే కుటుంబ సభ్యుల మధ్య ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవచ్చు. పొరపాటున కూడా ఉత్తరం వైపు మరుగుదొడ్డిని నిర్మించకూడదు. ఈ దిశలో మరుగుదొడ్డి ఉండటం మంచిది కాదు. దీని కారణంగా దురదృష్టం వెంటాడుతుంది. ఇంటికి ఉత్తరం వైపు కొన్ని పనులు చేయకూడదు అంటారు చాలామంది. అలాగే ఇంటికి ఉత్తరం వైపు మరుగుదొడ్డిని నిర్మించకూడదు. ఉత్తరం దిశలో గోడను ఉంచకూడదు. మూసి ఉన్న గోడ అసలు ఉండకూడదు. ఉత్తరం వైపు కిటికీ ఉంటే చాలా మంచిది. అలాగే మేము చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్లో ఆల్ ఆప్షన్ ప్రెస్ చేయండి.